నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఒక గృహము లేదా వంటగది ఏ విధంగా ఉంచుకుంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది గురుగారు, తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. ఇల్లు అంటేనే మనకు ఆలయం ఏండి. ఇంట్లో మనమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా పనిచేసి అలసిపోయి ఇంటికి మనం తేరదీరేసి వచ్చే సమయంలో ప్రశాంతతత్వాన్ని మనకు కలగాలి. ఆ ప్రశాంతత్వం కలిగితేనే ఇంటికి మంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ అని ఉండాలి. ఆ వైబ్రేషన్స్ అనేది ఏ విధానంగా ఉండాలి? వాస్తవానికి కొంతమంది మహిళలంతా నైట్లోనే వంటగది అంతా కూడా శుభ్రం చేసుకొని మంచిగా అక్కడ ముగ్గు వేసి నైట్ పడుకుంటారు. ఇంకా ఎందుకంటే ఆ లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందట. అగ్నిహోత్రుడు కూడాను చాలా అద్భుతమైనటువంటి ఏంటంటే శుద్ధి. ప్రతిరోజు కూడాను పొయ్యి కడుక్కోవడం చేసుకోవడం. ఆ రోజుల్లో ఏంటంటే మట్టి పొయ్యి ఉండేది. ఆ మట్టి పొయ్యిలు ఏంటంటే చుట్టూ ఆవు పేడను అలికి చేసి దానిపైన ముగ్గు వేసి రాత్రుల్లో అలా శుభ్రం చేసి పెట్టేవాళ్ళు. పొద్దున్న లేవగానే వంట స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి తెల్లారుజామున 4ంటికి లేస్తారు. ఆ రోజుల్లో 6ంటికంతా వంట అయిపోయేది, అన్ని ఈ కార్యక్రమం అయిపోయేది. 9-10 కూడా భోజనం చేసుకొని పొలాలకు వెళ్ళిపోయేవాడు. కానీ ఇప్పుడు ఆ జనరేషన్ మారిపోయింది, మొత్తం మారిపోయింది. కాబట్టి ఎప్పుడు కూడాను వంట ఇల్లు అశుభంగా మీరు పెట్టుకుంటే ఇంత మాత్రాన ఇంట్లో లక్ష్మి నిలబడదు. ఇది వాస్తవం. వంటింట్లో ఏదైతే మనం పెట్టుకుంటామో అది అశుభంగా అంటే పాచిన వంటి అంటే తిన్న వంటి ఎంగిలి పాత్రలు కానీ వండిన వంటి పాత్రలు కానీ అట్లాగే నైట్ అట్లనే మురుగ పెట్టేసి ముఖ్యంగా రాత్రిపూట అంతా శుభ్రంగా చేసి కంప్లీట్ చేసేసుకోవాలి. వంటగది అంటేనే అగ్నిహోత్రుడు నివసించవంటి ఆలయం. సకల ఆయుధాలు నివసించవంటి ఆలయం. అంటే కత్తి, కటారాలు, గంటలు అన్నీ కూడా ఆయుధాలు. ఆ పరాశక్తి ఉపయోగించేవంటి ఆయుధాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. కాబట్టి ఆ వంటగది అంటే ఏంటంటే అగ్నిహోత్రుడు నివసించేవంటి స్థలం. కాబట్టి అగ్నిహోత్రుడు ఏంటి? పవిత్రుడు. ఆ పవిత్రుని ఉదయాన్ని మనం ఆహ్వానించాలంటే ఆ పాచిన వంటి నీ పాలు పొంగిన వంటిది, అన్నం పొంగిన వంటిది, ఇంకేదేదో చేసిన వంటి అవన్నీ కూడా ఆ పొయ్యి మీద పడి అప్పుడే పాలు పొంగిస్తారు. పాలు పొంగిచ్చే వేళలో మీ వంటగది పరిశుభ్రమై ఉండాలి. ఆ శుభ్రతగా ఉండేటప్పుడే ఆ లక్ష్మీదేవి ప్రసన్నమై మన ఇంట్లో తాండమాడుతుంది. దేనికి దానికి రిలేటివిటీ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే అగ్నిహోత్రుడు కూడా అంటాడమ్మా, ఆ ఇల్లు ఎంత పవిత్రంగా ఉంది తల్లి, ఎప్పుడు చూసినా కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఆ వంటగది కానీ, ఆ వాకిలి కానీ, ఆ తులసి కోటలో కానీ, పూజ గది కానీ ప్రసన్నంగా ఉంటుందని అగ్నిహోత్రుడే ఆ తల్లికి వివరిస్తాడంట, లక్ష్మీదేవికి. అందుకే సీతాదేవి కూడాను అతి పవిత్రంగా కూడాను అగ్నిహోత్రుడి నుంచి బయటపడింది ఆవిడ. దానికి అగ్నిహోత్రునికి దానికి చాలా విశేషమైన వంటి సంబంధం ఉంది. కాబట్టి అగ్నిహోత్రుని మాత్రం మనం ఎనికించుకోవడంలో చాలా శ్రేష్టం. వాస్తవానికి ఏదైనప్పటికీ ఇంకొకటి, ఈ మధ్యకాలంలో మనం డైనింగ్ టేబుల్లో మోకాల నొప్పులని అవన్నీ అన్ని డైనింగ్ టేబుల్లో కూర్చొని తింటున్నాం. కానీ భోజనం చేసే సమయంలో ఎప్పుడైనా నేల మీదనే కూర్చొని భోజనం చేయాలా? నేల మీద కూర్చొని ఆరాగించాలా? నేల మీదనే మీరు స్వీకరించాలా? అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్, మహా అద్భుతమైనటువంటి ఒక సంకల్పం. ఆ తినేవంటి ఒక నాడి కూడాను 4449 ఉన్నవంటి ఒకటి నరాల్లో ఉన్నవంటి శరీరంలో ఏ భాగం పోవాలంటే ఆ భాగానికి కింద కూర్చొని తింటేనే పోతుందట. అంటే కింద ఏదైనా మ్యాట్ కానీ పీట కానీ వేసుకోవాలి, డైరెక్ట్గా కూర్చోకూడదు. ఏమా చాలా మంది రోజుల్లో సోఫాల్లోనూ తింటారు. మంచాలు కూర్చుంటే రాహు కేతుకు దోషం అవుతుంది, రోగాలు బాగా అభివృద్ధి అవుతుంది. ఇదేంటంటే పేషెన్స్. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ, ఆరోగ్యంగా ఉండలేకపోయిన వాళ్ళు కానీ వాళ్ళకి మాత్రమే పైన కూర్చొని తినవచ్చు. ఏదంటే బల్ల టేబుల్ అంటే బల్ల లాంటి టేబుల్ ఉంటే పర్వాలేదు. మంచం మీద కూర్చొని రాయటము, చాలా మంది ఒడిలో కూడా పెట్టుకొని తింటుంటారు గురుగారు. ఇది ఎంతవరకు? మంచం పైన రాయటం కానీ తినటం కానీ, మరి తర్వాత దానిపైన కూర్చొని నగలు డబ్బులు పెట్టడం కూడా చేయకూడదు. మంచం పైన బంగారం అలాంటివి కూడా ఎటువంటి వస్తువు కూడాను మంచాల పైన కొంతమంది కూర్చొని అలంకరించుకొని ఉంటారు. ఆ లక్ష్మీదేవి అక్కడికి తొలగిపోతుంది. బంగారం కూడా పెట్టకూడదు, ఏది కూడా పెట్టకూడదు. పరుపు గదిలాగానే ఉపయోగించుకోవాలి. దాంట్లో అక్కడ ఏదైనా కూడా విశేషమైన వంటి ఒక కైంకర్యం చేసేటప్పుడు ఏదైనా ఒక విశేషమైన వంటి ఇది అంటే వాళ్ళ పడుకున్నప్పుడు మాత్రమే అది చేసుకోవాలి తప్ప తక్కిన విషయాలన్నీ కూడా డైనింగ్ రూమ్ ఉంటుంది, కిచెన్ రూమ్ అవతల ఉంటుంది. కాబట్టి మీరు చేసుకుంటే సరిపోతుంది.
ఏది ఉన్నా ఏది ఉండకపోయినా ఇంటి ఇల్లాలను చూసి ఇల్లును చూడమన్నారు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే ఇంటి ఇళ్ళల్లో ఉంటుంది ఆ కళ. ఆవిడ నడుస్తుంటే వస్తుంటే ఆ ఇంట్లో ఆ లక్ష్మీదేవి నడమాడుతుందని పెట్టారు. అటువంటి ఒక కళలో ఉన్నవంటి ఒక ఇది. ఎందుకంటే అప్పుడే ఆ ఇంటి ముగ్గులు కానీ గుమ్మాలు కానీ మళ్ళీ తర్వాత మన వంటగది కానీ పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమ కావడానికి విశేషమైనటువంటి ఫలితాలు ఉండడం అని జరుగుతాయి. ఇల్లు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్తే. తంత్ర సాధన గురించి, వశీకరణ గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు కదా. మరి ఈ తంత్ర సాధన గురించి కానీ, వశీకరణలో కానీ మీకేమైనా సందేహాలు ఉంటే గురుగారితో మీరు మాట్లాడొచ్చండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారిని మీరే డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, గంగలో అస్థికలు కలపడానికి ఉన్న ఆంతర్యం ఏంటి గురుగారు? ఒకవేళ అస్థికలు కలపకపోతే స్వర్గప్రాప్తి కలగదా? వివరిస్తారా? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపి నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. మ్యాక్స్ టీవీని చూసే వంటి ఈ యొక్క భాగ్యము మీకు కలుగుతుందంటే మీరు పూర్వజన్మం చేసుకున్నటువంటి సుకృతం అనుకోవాలి. ఎందుకు అప్పుడే ఈ యొక్క గంగా విశేషత అస్థికల గురించి మనం మాట్లాడడం వల్ల మీలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంది. కాశీ అంటేనే ఇంట్లో కూర్చొని కాశీ అంటేనే కాశీకి వెళ్ళి వచ్చినంత ఫలితం లభిస్తుందట. అటువంటిది మృతదేహాన్ని కూడాను అంతిమ సంస్కారం చేసిన తర్వాత అగ్నికి హావుతి అయిపోయిన తర్వాత ఆ అస్థికలను తీసుకొచ్చేసి అక్కడ వారణ హస్తి అని 2 నదులు ఉంటాయి. కానీ వారణాసి అని పేరు వచ్చింది. దాంట్లో అంతర్జామిలో ఉన్నటువంటి గంగగా మారిపోతుంది. ఈ 2 కూడా నదులు గంగలో కలుస్తుంది కాబట్టి దాన్ని వారణాసి గంగ అంటారు. ఈ గంగలో అస్థికలని 33 పిండిలుగా చేస్తారు. అక్కడ అంటే అస్థికని ఎదురుగా పెట్టి 33 పిండిలు పెట్టి ఇటు 7 తరాలు అటు 7 తరాలు వాళ్ళకి అందరికి కూడాను తెలిసి ఏమి జరిగి అది వాళ్ళ పేర్ల మీద వాళ్ళ తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళకన్నీ పిండ ప్రదానాలన్నీ చేసి తర్పణం మొదలుపెట్టి ఆ పైన ఎవరైతే కూడా తాలూకున్న మనుషులు అంటే వాళ్ళ అమ్మ కావచ్చు వాళ్ళ నాన్న కావచ్చు ఇటువైపు తరాలు కానీ అటువైపు తరాల వాళ్ళకి నాన్నని పూజ చేసి కేదార ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది. కాశీలో కేదార్ ఘాట్ అని ఉంటుంది. ఆ కేదార్ ఘాట్లో ప్రత్యేకంగా దీనికోసం అంటే ఇది ఉంటుంది. అక్కడ మణికణికా ఘాటు, హరిచంద్ర ఘాటు మొత్తం 65 ఘాట్లు ఉంటాయి. నేను కాశీకి ఎప్పుడు కూడా నా సంవత్సరానికి 3 సార్లు వెళ్తాను. అక్కడ వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా విశేషమైనటువంటి ఒక పూజలు కానీ విశేషమైనటువంటి కైంకర్యం చేస్తాం. ఆ అస్థికలు అందులో వేయటం వల్ల అపురూపమైనటువంటి వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఎక్కడ కలుపుతూ ఉంటారు గురువుగారు? కేదార్ ఘాట్లో నుంచి బోట్లో తీసుకెళ్ళి మీకు హరిచంద్ర ఘాట్లో కలుపుతారు. లేని పక్షాన మణికణిక ఘాట్లో కలుపుతారు. ఆ మణికణిక ఘాట్లో కలిపిన తర్వాత అద్భుతమైనటువంటి వైబ్రేషన్
మంచి వైబ్రేషన్. ఎలా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా జన్మ ముక్తి అవుతుంది. ఇంకోటి ఏంటి, ఎవరైతే మరణించిన వాళ్ళది అస్థికలు నీళ్ళలో కల్పిస్తున్న తర్వాత ఏమో వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు చేసుకున్నటువంటి పాప కర్మాలు పోతుంది. అంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే వారి ఆత్మ కూడాను వాళ్ళ వంశకులకు ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి శాంతి కలిగించేటువంటి ఒక యోగం కల్పిస్తుంది. గురుగారు, అంటే కొందరికి కుదురుతుంది, కొందరికి కుదరదు కదా గురుగారు. ఒకవేళ ఆ అస్థికలు అనేది గంగలో కలపకపోతే స్వర్గప్రాప్తి అనేది కలగదా గురుగారు? చాలా చక్కని ప్రశ్నమ్మా. ఎందుకంటే కాశీ అంటే ఇప్పుడు దాదాపు ఒక 1000-1500 కిలోమీటర్లు ఉంది. అందరూ కూడా కొన్ని వేలు కొన్ని లక్షలు పెట్టుకొని పోలేరు. అంటే రైలుకి వెళ్ళాలి, తెలియదు అది. సో వాళ్ళు ఏం చేస్తారంటే త్రివేణి సంఘాలు, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి నదులు, అంటే పూర్వం ఏం చెప్పేవాళ్ళు అంటే అస్థికలు ఈ ఊరు పులిమేర దాటకూడదు, ఏ ఊర్లో అయితే అంతిమంగా పోయారో ఆ నదిలోనే కలపాలని ఒక చెప్తారట. ఆ ఊరు పులిమేర దాటకుండానే ఆ నదిలోనే కలిపేవాళ్ళట. ఇప్పుడు ఏంటంటే కాశీ, గయా, ప్రయాగ, మరి ఎన్నో రకమైనటువంటి గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు అన్నిట్లో కూడా కలుపుతూ ఉంటారు. పక్కన ఉన్నటువంటి నదులు కానీ ఆ నదిలో వేసేస్తే సరిపోతుంది. పెద్దగా మీరు గంగాలోనే కలిపితేనే మా వాళ్ళు మోక్షం పొందుతారా అని కాదు. ఏ నీటిలో వేసినా, ఏ చెరువులో వేసినా వాళ్ళు పోయేవాళ్ళు స్వర్గానికే పోతారు. భయపడే విషయం లేదు. ఎందుకంటే నీళ్ళు అంటేనే గంగ, ప్రతి నీళ్ళు కూడా గంగే. ఆ గంగ ఆ అపరూపమైనటువంటి గంగ. ఆ గంగ ఒక పవిత్రత ప్రతి చోట, ప్రతి మన భారత ఈ పుణ్యభూమిలో ప్రతి చోట కూడా మనకు ఉండడం చాలా విశేషం. సో ఈ రకంగా అంటే వాళ్ళకి ధర్మ సందేహాలు ఏంటంటే కలిపితే పోతారా, కలపకపోతే పోతారా, కలిపినా కలపకపోయినా పోతారా. కానీ గంగాలో కలిపితే ఏంటంటే అనేది అంటే చాలా మందికి తృప్తి కలుగుతుంది. వాళ్ళకి అద్భుతమైనటువంటి తృప్తి కలగడం అనేది జరుగుతుంది. చాలా వరకు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా వివరించారండి. నమస్కారం అమ్మ. తంత్ర సాధన గురించి, వశీకరణ గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు కదా. మరి ఈ తంత్ర సాధన గురించి కానీ, వశీకరణలో కానీ మీకేమైనా సందేహాలు ఉంటే గురుగారితో మీరు మాట్లాడొచ్చండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారిని మీరే డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, కలియుగంలో మనకి కోరిన కోరికలు తీరాలంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటారు. ఏ విధంగా ముడుపు కట్టాలి, అసలు ఎలా పూజించాలి వివరిస్తారు గురుగారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతపై నమః. చూసే వీక్షకులకు నమస్కారం. గోవింద గోవింద. ఆయనకు ముడుపు ఏంటమ్మా తల్లి, నిలువెత్తున బంగారం ఇచ్చిన తక్కువే. వెంకటేశ్వర స్వామి అంటేనే అంత ప్రీతి గల వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయన ఒక ముఖస్థు కానీ, ఆయన కౌస్తుభు కానీ, కలియుగ అవతారం. ఎందుకంటే కలిలో అధర్మం ఎక్కువ, ధర్మం తక్కువ. ఆ ధర్మతత్వాన్ని మనకు రావటం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. కానీ సులభంగా మనము ఈజీగా భగవంతునితో మనము ఆస్వాదించుకోవచ్చు. అంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవము. అదేవిధంగా శబరిమలలో ఉన్నామంటే అయ్యప్ప స్వామి. వీళ్ళంతా ఏంటంటే
కలియుగంలో జనాల కోసం కోసం ఏది అవతారం ఎత్తినామంటే అవతార పురుషుడు వీళ్ళంతా కూడా ఏమా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారం అంటే త్రేత ద్వాపర యుగాలంతా కూడా రాముడు కృష్ణుడు ఈ రకంగా రావటం అనేది జరుగుతుంది. అంతకుముందు యుగాల్లో అంతా కూడా ఏంటంటే రకరకాలమైనటువంటి అవతారాలు ఎత్తుకుంటూ వచ్చారు. సో కలియుగంలో ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి అంటే కలికి అవతారం కూడా ఎత్తబోతున్నారంట. అంటే కలియుగ అంతంలో కలియుగ అంతంలో అది జరిగేది అవసరం. కాబట్టి ఈ ఒక ప్రభావం ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే ముడుపు వచ్చేసి 7 వారాల శనివారం నాడు స్వామివారికి 7 శనివారాలు వ్రతం ఉండాలి. ఎటువంటి వ్రతం అంటే పొంగల్ మంచిగా ఆ రోజు ఉపవాసము తలస్నానం చేసుకొని బ్రహ్మచర్యం పాటించి భార్యాభర్తలు ఎల్లో కలర్ శారీ కట్టుకోవాలి. ఏదమ్మా ఎల్లో కలర్ పంచ, ఎల్లో కలర్ శారీ, ఎల్లో కలర్ కండువ, నామం వేసుకొని వెంకటేశ్వర స్వామి నామాలతో పాటు స్వామివారికి తులసి దండతో తమ అరిటాకులో బెల్లంతో తయారు చేసినటువంటి అరవాణ పాయసం అంటారు కదా, అరవాణం బెల్లం, ఆ బెల్లం పెట్టి దాంట్లో మన బియ్యపిండితో తయారు చేసినటువంటి దీపకుందులు ఉంటాయి, దాంట్లో పెట్టేసి చుట్టూ గారెలు, చుట్టూ అట్టిపండు పెట్టి మధ్యలో ఆవు నెయ్యి పెట్టి దీపారాధన చేస్తారు. అది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం. ఆయన ఎక్కడున్నా కూడా వచ్చి ఆ పదార్థాన్ని సూక్ష్మ రూపంగా స్వీకరిస్తారు. అంటే చీమ రూపంగా వచ్చి ఏదో రూపంగా స్వీకరిస్తారు. ఈ 7 వారాలు చేసిన తర్వాత ముడుపు కట్టడం ఎప్పుడైనా మీకు 11 రూపాయలు ఉందనుకోండి, 101 రూపాయలు ఉందనుకోండి, లేదంటే 1000 రూపాయలు ఉందండి, 1,00,000 రూపాయలు ఉందనుకోండి, నాకు ఈ యొక్క కార్యం అయిపోయిన తర్వాత 7 వారాలు వ్రతం ముగించుకొని స్వామి నేను మీకు చెంత చేరుతాను, మీ దగ్గరికి నేను వస్తాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ ముడుపుని మీరు ఆ ఏడుకొండల స్వామికి మీరు మెట్లెక్కి అయినా సరే, నడిచి అయినా సరే, లేదా మీరు ఏ విధానమైనటువంటి సౌకర్యంతో అయినా సరే స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ ఒక ముడుపుని ఆయనకు అప్పచెప్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. గురుగారు 7 శనివారాలు అంటే ఈ అంటుముట్టు సమయాలు ఉంటాయి కదండి, ఆడవాళ్ళకి కుదరదు కదండి, మరి మధ్యలో గ్యాప్ ఇప్పుడు 5 వారాలు 3 వారాలు చేసినప్పుడు అయితే ఒక వారం గ్యాప్ వచ్చింది అనుకోండి, తర్వాత వారానికి ఇది యాడ్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదమ్మా. ఇంకా కంటిన్యూ ఈ వారానికి మహిళ కింద పెట్టేసుకున్నా వచ్చే వారం నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు, దానికే ఇబ్బంది ఏం లేదు. దానికంటే ప్రశాంత భగవంతుడు ఎప్పుడు కూడా కోపం పడడమ్మా, మనమే కోపడతాం. భగవంతుడు ఏం దీని పూజలు చేసినా మాకు ఇంకా కరుణిస్తలేవు అంటాం. ఆయన ఎప్పుడు శాంతంగానే ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, ఇదిగా ఉంటాడు. ప్రతి చీమ మనసులో కూడా ఏముందని కూడాను భూతద్దం పెట్టి వింటాడట ఆయన. ఎవరు? మన పెరుమాళ్. అంతటి మహోత్తరుడు పుణ్యపురుషుడు మన కలియుగ దైవ వెంకటేశ్వర. మరొక సందేహం గురువుగారు, అంటే ఈ 7 శనివారాలు పూజ చేస్తారు కదా, ముడుపు కడతారు, అంటే అంతే త్వరగా స్వామివారి సన్నిధికి వెళ్ళలేకపోవచ్చు, సమయం పట్టొచ్చు, ఏం కాదా గురువుగారు? ఆలస్యమైన వెళ్ళొచ్చు, ముడుపు మాత్రం చెల్లించడం చెల్లిస్తాం. అది దేవుడి దగ్గర ఉంచేసి వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు మనం తీర్చుకోవచ్చు. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. గోవింద గోవింద. మరి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే, గురువుగారిని అడిగి తెలుసుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, గురువుగారిని అడిగి తెలుసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని అడగొచ్చండి.